సో ఎట్టకేలకు నాగ చైతన్య, శోభిత ధూళిపాల ఎంగేజ్‌మెంట్ అయితే ఈరోజు ఉదయం 9:42 అయిపోయిందని మనకు సమాచారం అయితే అధికారికంగా వెల్లడించారు. సో నాగార్జున ఈ విషయం చెప్పడం జరిగింది. సో మరి గత కొద్ది రోజుల నుంచి వీళ్ళ మీద రూమర్స్ నడుస్తున్నప్పటికీ కూడా చాలామంది ఏంటంటే వీళ్ళిద్దరూ అంటే ఎవరికీ తెలియకుండా రహస్యంగా ప్రేమను నడిపిస్తున్నారు, డేటింగ్ చేస్తున్నారు, రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అన్న విధంగా చాలా మటుకు వీళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో కనిపించడం కానీ, ఫారెన్‌కి వెళ్ళినప్పుడు, ట్రిప్స్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఒకే లొకేషన్‌లో ఇద్దరు ఫోటోస్ ఉండడం అండ్ కొన్ని సందర్భాల్లో అయితే ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు కూడా మనం చూసాం. అయితే చాలా మంది వీళ్ళిద్దరు ఖచ్చితంగా ప్రేమలోనే ఉన్నారు, తొందరలో పెళ్లి చేసుకోబోతారనే విధంగా అనుకున్నప్పటికీ చాలా మంది అయితే ఇవి జస్ట్ రూమర్స్ మాత్రమే అని కూడా వాటిని కొట్టిపడడం జరిగింది. కాకపోతే ఆ రూమర్సే ఇప్పుడు నిజమయ్యే విధంగా ఈరోజైతే వాళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. సో ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున అధికారికంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. సో మరి ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. We are delighted to announce the engagement of our son Naga Chaitanya to Shobita Dhulipala, which took place this morning at 9:42 a.m. We are enjoyed to welcome her into our family. Congratulations to happy couple. Wishing them a lifetime of love and happiness. God bless. So 888 a beginning of ఇన్ఫినిట్ లవ్ శోభిత ధూళిపాల అండ్ చై అక్కినేని. సో ఈ విధంగా అయితే ఆయన చెప్పడం జరుగుతుంది. సో మరి మేము సాధారణంగా శోభిత ధూళిపాలని మా ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నాము. ఖచ్చితంగా అందరూ కూడా హ్యాపీగా ఉండడానికి బ్లెస్ చేయండి. సో జీవితాంతం మీకున్న లవ్ కానీ హ్యాపీనెస్ కానీ జీవితాంతం మీ ఇద్దరితో ఇదే విధంగా ఉండాలి. గాడ్స్ బ్లెస్ యూ అనే విధంగా అయితే వారిద్దరిని బ్లెస్ చేస్తూ ట్విట్టర్లో వాళ్ళకి సంబంధించిన ఫోటోలు మాత్రం ఆయన పోస్ట్ చేయడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో ఇన్ని రోజుల పాటు వీరిద్దరి మీద ఉన్నవి ఓన్లీ రూమర్స్ మాత్రమే. ఖచ్చితంగా సమంత నాగచైతన్య విడిపోయినప్పటికీ మళ్ళీ కూడా ఖచ్చితంగా కలుస్తారనే విధంగా కూడా సీనియర్ జర్నలిస్టులు చెప్పినప్పటికీ చాలా మంది అభిమానులు కూడా కలిస్తే చూడాలి అని అనుకునే వాళ్ళు ఇప్పటికి కూడా లక్షల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో మరి అలాంటివన్నీ కూడా ఎట్టకేలకు అవన్నిటిని కూడా కొట్టి పారేస్తూ ఇప్పుడైతే సడన్గా ఇట్లా వీళ్ళు ఎవరిని పిలవకుండా జస్ట్ వాళ్ళ శోభితా ధూళిపాల ఫ్యామిలీ, నాగచైతన్య ఫ్యామిలీ ఇద్దరే నాగచైతన్య వాళ్ళ ఇంట్లో అయితే ఈరోజు అయితే ఎంగేజ్మెంట్ జరగడం జరిగింది. సో మరి ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఎట్టకేలకైతే అట్లీస్ట్ సమంత రెండో పెళ్లి చేసుకోకపోయినప్పటికీ కూడా నాగచైతన్య మాత్రం రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. మళ్ళీ తనని జంటగా చూడబోతున్నాము. ఇప్పుడైనా ఈ పెళ్లి అయినా చాలా అంటే లైఫ్ లాంగ్ ఉండాలి, గాడ్ బ్లెస్ అంటే అందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది.